కాటేరం మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. త్రివర్ణ పతాకం రెపరెపలాడడంతో జాతీయ భావం వెల్లువిరిసింది. కాటేరం మండలం గారపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాగా పిఎస్సిఎస్ అధ్యక్షులు తోటపల్లి ప్రశాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, మాజీ ఎంపీపీ పంతకాని సమయ, డైరెక్టర్స్ చీమల సత్యం, జక్కుల అజయ్ కుమార్, ఐలి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాటేరం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాటేరం మండల ఇన్ఛార్జ్ జోడు శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేసి 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాటేరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పంతకాని సమయ, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాటేరం తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాటేరం ఎంఆర్ఓ నాగరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాటేరం మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాటేరం ఎంపీడీఓ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం మైనారిటీ మత పెద్దలు షేక్ అమీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మత గురువు మీర్జా సిద్దిక్ బేగ్, మత పెద్దలు షేక్ అమీర్ మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఇంటా పండుగ వాతావరణం కల్పించిందన్నారు. వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం భారతదేశం అన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సోదరులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.